హాయ్. ఇప్పుడు రాబోయే 3 నెలలు మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా! సో, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటది. బాగా డెవలప్ అవుతది అని. సిటీస్ అయినా, రోడ్స్ అయినా, ఐటీ సెక్టార్ అయినా. ఇప్పుడు మాది ఏపీ. ఇప్పుడు ఏపీలో ఐటీ ఏమీ లేక మేము అన్ఎంప్లాయ్‌గా ఇక్కడ హైదరాబాద్ వచ్చి మేము ఇక్కడ నేర్చుకుంటున్నాం. అదే పెట్టుబడులు మన ఏపీలో ఉంటే మనం అక్కడే మనం ఉండి జాబ్ చేసుకోవచ్చు కదా! అంటే జగన్ పాలనలో రైతులకు మేలు ఏమైనా జరిగిందా? అసలు ఏమీ జరగలేదు. వర్షాలొచ్చినా పంట పొలాలు కూడా మొత్తం కొట్టుకుపోతున్నాయి. మనీ ఇస్తా అంటున్నాడు. అసలు ఏమి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు. అసలు ఏమీ డెవలప్‌మెంట్ లేదు. అది. కావాలనే పవన్ కళ్యాణ్, వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారా? కావాలనా? వైసీపీ మంత్రులు. అలా ఏం లేదు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మరి ఈళ్ళిప్పుడు ఇంకా ఎక్కడ మళ్ళీ అధికార పార్టీ టీడీపీ వస్తదేమో అని చెప్పి ఈళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు కదా! విజన్ 2047 కింద ఆంధ్రని సింగపూర్ చేసి చూపిస్తానని. సో, చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. చంద్రబాబు వస్తే డెఫినెట్‌గా చేస్తాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో ఉన్న కొరత అనేది తగ్గుతుందా? కొంచెమనే తగ్గుతుంది. విద్యార్థుల వలస విద్యార్థుల వలస కూడా కొంచెం తగ్గొచ్చు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడా టీడీపీ కల్పిస్తాడు. అదొక నమ్మకం ఉంది. సో ఇప్పుడు మనకి జగన్ ఏదైతే ప్రతిసారి మాట్లాడుతున్నాడు కదా, మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను అని కూడా మనకి కొన్ని వాటిలలో కనిపించడం జరిగింది. సో అలా ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా? కేజీ బంగారం కాదు. ఇందుకే ఇప్పుడు మాకు ఒక రాజధాని లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక రాజధాని లేదు. ఒకసారి గుంటూరు అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు. ముందు ఒక రాజధాని అంటే బాగుంటది. ఒకసారి కర్నూలు అంటాడు. ముందు ఒక రాజధాని ఉండాలి కదా మనకి. అప్పుడు రాజధాని ఉంటే మనకి ఐటీ సంస్థ వస్తే అన్ని మనం డెవలప్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఐటీ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలను ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను కూడా అని కొన్ని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. సో చేస్తారా? చేస్తారు. డెఫినెట్‌గా చేస్తారు. ఈ విల్ ప్రూవ్. అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఆడవారికి 3 గ్యాసులు అనేవి ఫ్రీగా ఇస్తాను ఇయర్లీ అని అన్నారు. అది చేయగలుగుతారా? చేస్తాడండి. డెఫినెట్‌గా చేస్తాడు. ఈ విల్ ప్రూవ్ ఇట్. జగన్ కూడా కొన్ని మేనిఫెస్టో పెట్టారు కదా, ఫ్రీ ఉచిత బస్సులు అని చెప్పేసి ఈ జనవరి 26 నుంచి. సో చేయగలుగుతాడా? అంటే చాలా మందికి మనీ ఇస్తాం వల్ల కొందరిని అంటే కొంచెం సోమరిపోతులాగా తయారు చేస్తున్నాడు. అదొక ఇంకో అలా. అదే డబ్బు లేదు ఇప్పుడు ఒక రోడ్లకి ఇంకా ఏమైనా స్టడీ పరంగా ఏమైనా పెడితే కొంచెం బెటర్ ఉపయోగం ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడు మన టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 175. 90 to 10 డెఫినెట్లీ.